హాయ్ ఫ్రెండ్స్, రొయ్యలు ఇగురు కూర. దీనికోసం ప్రోటీన్ రొయ్యలు 300 గ్రాములు తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా గడ్డుప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకొని 3 సార్లు అయితే వాష్ చేసుకున్నాను. మసాలా కోసం కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను. టమాటో ప్యూరీ కోసం 2 టమాటాలు అయితే తీసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక బిర్యానీ ఆకు వేసి 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇందాక చూపించిన మసాలా దినుసులు అయితే బాగా దంచుకొని వేసుకున్న తర్వాత ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కారం వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఈ రొయ్యలు అయితే వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అయితే మగ్గించుకున్నాను. చూడండి, రొయ్యలు అయితే బాగా మగ్గినాయి. మగ్గిన తర్వాత దీనిలోనికి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి మరొకసారి కూరని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత తీస్తే రొయ్యలు అయితే మనకి 90% కుక్ అయిపోయి దీనిలోని కొద్దిగా మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకున్నాను. మూత పెట్టిన 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర జల్లేస్తే వేడివేడి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.